ఓకే. క్లౌడ్ అంటే ఏంటి? ఏడబ్ల్యూఎస్ ఏంటి? అజూర్ ఏంటి? గూగుల్ క్లౌడ్ ఏంటి? అనేది నేను ఇక్కడ సింపుల్‌గా జనరిక్ ఎగ్జాంపుల్స్‌తో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా చూడండి. ఫైన్. ఇక్కడ మీరున్నారు. మీరు ఒక స్టార్టప్ కంపెనీని స్టార్ట్ చేయాలనుకుంటారు. స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేసి అందులో ఒక ప్రాజెక్ట్ చేయాలనుకుంటారు. మీకు ప్రాజెక్ట్ వచ్చిందనుకుందాం. ప్రాజెక్ట్ చేయాలంటే ఏం కావాలి? ఫస్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కావాలి మెయిన్‌గా. తర్వాత మ్యాన్ పవర్ కావాలి. సో, డెవలప్‌మెంట్ టీమ్, టెస్టింగ్ టీమ్ ఇవన్నీ కావాలి. సో, ఫస్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తీసుకుంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? సర్వర్స్, రౌటర్స్, ఇంకా నెట్వర్క్ కేబుల్స్, ఇంకా స్టోరేజ్ డివైసెస్ ఇవన్నీ కావాలి. సో, ఇవన్నీ అట్లా పక్కన పెడితే ఫస్ట్ సర్వర్స్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే మీకు బాగా సర్వర్స్ అంటే తెలుసు కాబట్టి. ఇక్కడ ఒక 50 సర్వర్స్ కావాలనుకుందాం. 50 సర్వర్స్ కావాలంటే ఏం చేయొచ్చు మనం? 50 సర్వర్స్‌ని డైరెక్ట్‌గా ఫిజికల్ సర్వర్స్ పర్చేస్ చేయలేం గదా! సో, అందుకే ఒక సెక్యూర్డ్ ప్లేస్ ఒకటి చూసుకొని, అందులో ఒక బిల్డింగ్ అన్నమాట. అందులో ఒక 10 ఫిజికల్ సర్వర్స్ అంటే అప్రాక్సిమేట్‌గా ఎగ్జాక్ట్ నంబర్ కాదు. ఒక 10 ఫిజికల్ సర్వర్స్ మనం పర్చేస్ చేసి, వాటి పైన వర్చువల్ సర్వర్స్ క్రియేట్ చేస్తాం. దీన్ని వర్చువలైజేషన్ కాన్సెప్ట్ యూజ్ చేసి, హైపర్వైజర్స్ కైండ్ ఆఫ్ ఇవి యూజ్ చేసి, అయితే ఇవన్నీ మనకి సెట్ చేసి వర్చువలైజేషన్ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేసి వర్చువల్ సర్వర్స్ ఇవ్వటాన్నే క్లౌడ్ కాన్సెప్ట్ అంటాం. సో, అవి మనకి క్రియేట్ చేసి ఇవ్వటానికి క్లౌడ్ టీమ్ ఒకటుంటుంది. క్లౌడ్ టీమ్ అంటారు. అంతే. అంటే క్లౌడ్ కాన్సెప్ట్ వచ్చి ఏడబ్ల్యూఎస్ కంటే ముందే స్టార్ట్ అయింది. ఏడబ్ల్యూఎస్ అజూర్‌తో స్టార్ట్ అవ్వలేదు క్లౌడ్ కాన్సెప్ట్. ఏడబ్ల్యూఎస్ అజూర్ వచ్చి ఈ క్లౌడ్ సర్వీసెస్‌ని ప్రొవైడ్ చేస్తాయి. ఈ వర్చువల్ సర్వర్స్ లేదంటే స్టోరేజ్ డివైసెస్ వీటిని యాస్ ఎ సర్వీసెస్ లాగా ప్రొవైడ్ చేస్తాయి. కాబట్టి వాటిని క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ అంటాం పైన. అలాగే ఇది డేటా సెంటర్ అంటారు దీన్ని. డీసీ ఆర్ డేటా సెంటర్. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లేస్‌లో, ఈ సిటీలో హైదరాబాద్‌లో ఉందనుకోండి. హైదరాబాద్‌లో ఏదైనా ఫ్లడ్స్ వచ్చాయి. సో, ఈ డేటా సెంటర్ ఎఫెక్ట్ అయింది. మనం ఫంక్షన్ చేయలేకపోతున్నాం. సో, అప్పుడు సేఫ్ సైడ్ ఇంకోటి బ్యాకప్ డేటా సెంటర్ ఒకటి మనం సెటప్ చేసుకోవాలి. ఇది వేరే సిటీలో ముంబైలో కావచ్చు, లేదంటే యూఎస్‌లో సో, ఎక్కడైనా సరే. అయితే బ్యాకప్ డీసీ అంటాం. వీటిని మెయింటైన్ చేయడానికి సర్వర్స్, రౌటర్స్ ఇవన్నీ ఉంటాయి కదా! ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేయడానికి మనకి మల్టిపుల్ టీమ్స్ కావాలి. హార్డ్‌వేర్ టీమ్ కావాలి. అలాగే నెట్వర్క్ టీమ్ కావాలి. అలాగే స్టోరేజ్ టీమ్ కావాలి. ఇంకా చాలా కావాలి. సెక్యూరిటీ గార్డ్స్ అని ఇదంతా కావాలి. సో, ఇదంతా మనం కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు ఇదంతా పర్చేజ్ చేసి సెటప్ చేయాలంటే కాస్ట్ ఎక్కువవుతుంది. ప్లస్ దీన్ని ఫోకస్ చేయలేం. అప్లికేషను, ప్రాజెక్ట్ మీద దీని మీద ఇవన్నీ ఫోకస్ చేయలేం. కాబట్టి ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని మనం రెంట్‌కి తీసుకోవాలి. రెంట్‌కి ఎవరిస్తారు అంటే అమెజాన్ వోళ్ళిస్తారు. అలాగే మైక్రోసాఫ్ట్ వోళ్ళు, అజూర్ వోళ్ళిస్తారు. అజూర్ వచ్చి మైక్రోసాఫ్ట్ అన్నట్టు. గూగుల్ క్లౌడ్. జీసీపీ అంటే గూగుల్ క్లౌడ్. సో, గూగుల్ వోళ్ళు ఇస్తారు. వాటిని పబ్లిక్ క్లౌడ్ ప్రొవైడర్స్ అంటారు. దీని క్లౌడ్ కాన్సెప్ట్ కదా! వాళ్ళని పబ్లిక్ క్లౌడ్ ప్రొవైడర్స్ అంటారు. సో, ఇలాంటి డేటా సెంటర్స్ వాళ్ళకి చాలా ఉంటాయన్నమాట అక్రాస్ ద గ్లోబ్. సో, ప్రతి కంట్రీలో ఉంటాయి. మనకి ఎక్కడ కావాలంటే అక్కడ మనం ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని రెంట్‌కి తీసుకోవచ్చు. ఇదొక రీజన్. రీజన్ అంటే హైదరాబాద్ ఒక రీజన్, ముంబై ఒక రీజన్, ఏరియా. సో, మనం తీసుకొని మన ప్రాజెక్ట్ అయిన వెంటనే దాన్ని యాస్ ఇట్ ఈజ్ అలా వదిలేసేయొచ్చు. అప్పుడు ఈ హార్డ్‌వేర్ టీమ్, స్టోరేజ్ ఈ రిలేటెడ్ ఇవంతా ఈ పబ్లిక్ క్లౌడ్ ప్రొవైడర్స్ చూసుకుంటారు. సో, మనం ఎన్ని గంటలు యూజ్ చేసామో అంత పే చేస్తే చాలు. మీకింకా క్లియర్ నాలెడ్జ్ కావాలంటే దీని మీద నేను ఇన్ డీటెయిల్ ఏడబ్ల్యూఎస్ కోర్స్ ఫ్రీగా ఇస్తున్నాను మన ఛానెల్‌లో. సో, దానికోసం నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను. డే 1, డే 2 వీడియోస్ ఆల్రెడీ అప్‌లోడ్ అయిపోయినాయి. మిగతావి కూడా అప్‌లోడ్ అవుతుంటాయి. డే 2 వీడియో ఒకసారి చూడండి. మీకు ఇదే టాపిక్‌ని చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. థాంక్ యూ గైస్. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానెల్‌ని. నేను రిలీజ్ చేసే వీడియోస్ అన్నీ మీకొస్తుంటాయి.